సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన సాయి చైతన్య 68వ ర్యాంక్ సాధించాడు. 6 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్నాడు సాయి చైతన్య. 5 సార్లు విఫలమైన పట్టు వదలలేదన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందన్నారు. తనకు ఏజెన్సీలో క్లిష్ట పరిస్థితులు తెలుసన్నారు. పేదల కోసం గవర్నమెంట్లో భాగమవుతానని అంటున్న సివిల్స్ 68వ ర్యాంకర్ సాయి చైతన్యతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. సివిల్ సర్వీస్ ఫలితాల్లో తెలుగువారు సత్తా చాటారు. ముఖ్యంగా తెలంగాణ వారు కూడా సత్తా చాటడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సాయి చైతన్య ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎంత ర్యాంక్ వచ్చింది? ఈ విజయాన్ని ఎలా చూస్తారు? నాకు ఇయర్ 68 వచ్చిందండి. ఆల్ ఇండియా ర్యాంక్ 68th ర్యాంక్ వచ్చింది. ఈ విజయాన్ని అనేది నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్ ఈస్ డ్యూ టు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై పేరెంట్స్ అనుకుంటానండి, విషెస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనుకుంటానండి. ఇంకా ఏదైతే ఎకో సిస్టమ్ ప్రొవైడ్ చేశారో వీళ్ళందరూ, నా ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ, ద గాడ్ విచ్ ఐ యూస్ టు బిలీవ్, వాళ్ళందరూ క్యుములేటివ్గా నాకు ఆ విషెస్తో నాకు ఈ ర్యాంక్ వచ్చిందని నేను భావిస్తున్నాను. చాలా ఆనందంగా ఉండండి. సో ఎన్నో అటెంప్ట్, ఎట్లా ప్రిపరేషన్ జరిగింది, ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు? ఇది నాది 6వ అటెంప్ట్ అండి యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది నాది, సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ పోయింది, థర్డ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ పోయింది, ఫోర్త్ అటెంప్ట్లో మళ్ళీ ఇంటర్వ్యూ పోయింది, ఫిఫ్త్ అటెంప్ట్లో మళ్ళీ మెయిన్స్ పోయింది. కానీ ఫిఫ్త్ అటెంప్ట్లో నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చిందండి. సిక్స్త్ అటెంప్ట్లో ఇప్పుడు మొత్తానికైతే ఇయర్ 68 వచ్చింది. అంటే నార్మల్లీ అందరూ ఐఏఎస్ అవుదానని అనుకుంటాను, కానీ సివిల్ సర్వీస్లో లాస్ట్లో ఐఏఎస్ అయితే వచ్చింది ప్రస్తుతానికి అయితే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆదిలాబాద్ అంటున్నారు. సో పేరెంట్స్ ఏం చేసేవారు? మీ చిన్నతనం అంతా ఎట్లా గడిచేది? మీరు ఒక్కరేనా, ఇంకా ఫ్యామిలీలో సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉన్నారు? పల్సిబి తాండా అండి మాది. అది మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంటుందండి. ఒక ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ టువర్డ్స్ బార్డర్ అన్నట్టు. ప్రస్తుతానికి ఉండేది ఉట్నూరు మండలం అండి. మా డాడీ ఏమో పోలీస్ కానిస్టేబుల్, మా మదర్ ఏమో గవర్నమెంట్ టీచర్ అండి, ప్రైమరీ గవర్నమెంట్ టీచర్. మా సిస్టర్ ఏమో ఎంబీబీఎస్ రీసెంట్లీ పాస్అవుట్ అయింది. నేను NIT Trichyలో బీటెక్ చేశాను. నేను స్కూలింగ్ అనేది జవహర్ నవోదయ విద్యాలయంలో అయిందండి అది ఆదిలాబాద్ కాగజ్ నగర్లో. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ డాడీ కానిస్టేబుల్ కాబట్టి మా మమ్మీకి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ వచ్చింది. సో చిన్నప్పుడైతే 10th క్లాస్ వరకు మా డాడీ కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి మా డాడీ చిన్నప్పటి నుంచి చెప్పేటోళ్ళు ఒక IAS గురించి, ఒక IPS గురించి. ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ పేపర్, మన ఈనాడు పేపర్ చదివేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు చేసిన మంచి పనులు. కానీ అంటే అది చూసినప్పుడు నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను, మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు, మన సొసైటీ ఇంపాక్ట్ చేయొచ్చు అని అనిపించేది. 6th అటెంప్ట్లో ఇప్పుడు 68 ర్యాంక్ వచ్చింది. ప్రిపరేషన్ సంబంధించి, ఎందుకంటే చాలా వరకు సివిల్ సర్వెంట్ కావాలంటే మొత్తం ఫ్యామిలీని వదులుకోవాలి, మొత్తం బుక్స్ చదువుకుంటూనే ఉండాలి. ఇట్లాంటి కొన్ని మార్కెట్లో కానీ యూత్లో కానీ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏం చెప్పదలుచుకుంటారు? అంటే దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ అండి. సివిల్ సర్వీస్లో అయితే కాంపిటీషన్ చాలా ఉంది, హార్డ్ వర్క్ అయితే చేయాలి. అవునండి, ఇంట్లో నుంచి వదిలేసి ఇక్కడ మనం హైదరాబాద్కి వచ్చి కానీ, ఢిల్లీకి వెళ్ళి కానీ, బెంగళూరుకి వెళ్ళి కానీ ప్రిపేర్ అయితే అవ్వాల్సింది. ఒక 2 days బ్యాక్ అనేది మా కజిన్తో నేను మాట్లాడుతున్నా. వాళ్ళేమో మా ఊరికి వెళ్ళినప్పుడు అంటున్నారు, మా కజిన్స్ ఎవరైతే ఉన్నారో, నేను రావట్లేదు అంటే వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ నేను ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను, ఇంత కష్టం ఉంటుంది సివిల్ సర్వీస్ అంటే, అందరినీ వదులుకొని రావాలి. కానీ దేర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అని అనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా ప్రిపేర్ అయినప్పుడు చాలా హెక్టిక్గా అనిపించినప్పుడు దే ఆర్ ద పీపుల్స్ అన్నట్టు, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కజిన్స్ కానీ, దే ఆర్ ద పీపుల్ హూ రెడ్యూసెస్ అవర్ బర్డన్. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా కొంచెం లో ఉన్నదాన్ని వాళ్ళు చెప్తారు, ఇలా కాదు, ఇంకోసారి ప్రిపేర్ అవ్వు, ఏం కాదు, ఏదో ఒక రోజు వస్తుంది అని వాళ్ళు మోటివేషన్ చేస్తే మనకు ఇది వస్తుంది. సో బ్యాలెన్స్ అయితే చేస్తూ ఉండాలి అన్నట్టు. సో ఇప్పుడు అనుకున్నది సాధించారు, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. అంటే ఆదిలాబాద్ నుంచి వచ్చారు. ఆదిలాబాద్ ముందు నుంచి కూడా కొంత వెనుకబడినటువంటి ప్రాంతం. ఎట్లాంటి సేవ చేద్దాం అనుకుంటున్నారు? మీ మైండ్లో ఎటువంటి థాట్స్ ఉన్నాయి? అవునండి, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి నాది 6th క్లాస్లో నేను నవోదయ జాయిన్ అయ్యాను. అయితే నవోదయ జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ అండి కానిస్టేబుల్, నాతో పాటు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది వాళ్ళకు ఫాదర్ ఏమో ఫార్మర్స్ కానీ, లేకుంటే డైలీ వేజ్ లేబరర్స్ కానీ అట్లా ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే పోలీస్ కానిస్టేబుల్ అనేది చాలా చిన్న జాబ్, కానీ వాళ్ళ మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ చాలా పెద్ద జాబ్ అన్నట్టు. సో వాళ్ళని చూసి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి, వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ చూసి నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది, అంటే సొసైటీ అనేది ఇలా ఉంటుంది, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నవోదయాలు చదువుతున్నారు, వాళ్ళు కూడా హై అచీవ్ చేద్దామని అనుకుంటున్నారు. సో అలాంటి ఎడ్యుకేషన్ వైపు కూడా నేను వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. సెకండ్లీ, నేను ట్రైబల్ ఏరియా నుంచి వచ్చానండి. మాది ఏజెన్సీ ప్రాంతం యాక్చువల్లీ, మా మమ్మీది, మా డాడీది, నేను ఉండే ఊరు కూడా ఇప్పుడు. సో అక్కడ ఏదైతే నేను ప్రాబ్లమ్స్ చూశాను ఏజెన్సీ ఏరియాలో, లంబాడీస్ కానీ, గోండ్స్ కానీ, వేరే తోటీస్ కానీ, వీళ్ళైతే ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఎందుకంటే మా తండ కూడా అక్కడే ఉండేది, మమ్మీ వాళ్ళ తండ కూడా అక్కడే ఉండేది. సో అక్కడ కూడా అన్ని ట్రైబల్స్ వచ్చేటోళ్ళు. వాళ్ళ ప్రాబ్లమ్ చూసి నేను కూడా ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తే నేను ట్రైబల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఏమంటున్నారు పేరెంట్స్ కానీ అందరూ ఏమంటున్నారు ఈ రిజల్ట్ చూసి?
ఫస్ట్ నాది నేనే బిలీవ్ కాలేదు రిజల్ట్ వస్తుందని 868 వస్తుందని మోరోవర్. ఎందుకంటే 5 times ఫెయిల్ అయ్యానండి. 5 times ఫెయిల్ నుంచి డైరెక్ట్ 868 అనేది కొంచెం టైం పడుతుంది నాకు కూడా అది బిలీవ్ చేయడానికి. కానీ మా ఫాదర్కి వెంటనే ఎప్పుడైతే చెప్పానో చాలా ఆనందంగా ఉన్నాడు. మా ఫాదర్ యాక్చువల్లీ నిజామాబాద్లో వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు. అక్కడ చెప్తే ఇక నాకు 868 వచ్చిందంటే చాలా ఐ మీన్ ఆనందపడి, అంటే అందరూ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల అందరూ ఐఏఎస్ నాన్న అని అంటున్నారు. అయితే చాలా ఆనందంగా ఉంది. అంటే మా ఫాదర్ ఎఫర్ట్ కూడా చాలా ఉంది ఇక్కడ, మా ఫాదర్ మదర్ కానీ. సో అది మొత్తంగా కూడా సివిల్స్లో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉంది అని చెప్పి, ఈ ర్యాంక్ రావడం తన హార్డ్ వర్క్, తన పేరెంట్స్ కష్టం వల్లనే ఈ ర్యాంక్ సాధించా అని చెప్పి కూడా సాయి చైతన్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.